నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. గత కొన్ని వారాలుగా 3వ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో ఆఖరు నెల అంటే 9వ నెల ప్రెగ్నెన్సీ గురించి పలు విషయాలను మీకు తెలియజేస్తూ వస్తున్నాం. కాన్పు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైద్యులు ఇచ్చిన డ్యూ డేట్ ప్రకారంగా లేబర్ సూచన కనిపించకపోతే లేబర్ ని స్టిమ్యులేట్ చేసేందుకు ఏమైనా చేయొచ్చా? ఓవర్ డ్యూ బేబీ అంటే ఏంటి? లేబర్ ని ప్రేరేపించేందుకు ఏవైనా ఆహారాలున్నాయా? ఈ వివరాలన్నింటినీ మీ ముందుకు తీసుకుని వచ్చింది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. ఓవర్ డ్యూ బేబీ అంటే నెలలు పూర్తిగా నిండినా కూడా బేబీ ఇంకా అమ్మ బొజ్జని వదిలి రాకపోవడం. సాధారణంగా 40 వారాల జెస్టేషన్ దాకా దాదాపు అధిక శాతం మంది గర్భిణీలకు ప్రసవం అయిపోతుంది. కానీ కొందరిలో అలా కాకపోవచ్చు. ఇటువంటి గర్భిణీలకి ఓవర్ డ్యూ బేబీస్ పుట్టే అవకాశం ఉంటుంది. ఓవర్ డ్యూ బేబీస్ కి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా అని కూడా మీరు అడగొచ్చు. ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ 40వ వారం ఏ డేట్లో పడుతుందో దాన్ని ప్రెగ్నెంట్ విమెన్ క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోవడం చూస్తాం. జెస్టేషన్ 40వ వారానికి సాధారణంగా అత్యధిక శాతం మంది గర్భిణీలు డెలివరీ చేస్తారు. కానీ ఆ డేట్ తర్వాత కూడా డెలివరీ కాకపోతే నార్మల్ గా ప్రెగ్నెన్సీ అనేది 40 వీక్స్ కి పరిగణలోకి తీసుకుంటాము, క్యాల్కులేట్ చేస్తాము. ఎప్పుడైతే 40 వీక్స్ దాటిన తర్వాత కూడా మనకి బేబీ డెలివరీ అవ్వదో దాన్ని మనం పోస్ట్ డేటిజం లేక పోస్ట్ టర్మ్ ప్రెగ్నెన్సీ అంటాము. దీంతో మనకి ఫస్ట్ మనం ఇవాల్యుయేట్ చేయాల్సింది తప్పు డేట్స్ చూస్తున్నామా, అంటే పీరియడ్స్ ఏమైనా ఇర్రెగ్యులర్ ఉండటం వల్ల మన క్యాల్కులేషన్లో తప్పు అవుతుందా అనేది ముందు మనం చూసుకోవాలి. అన్నీ కరెక్ట్గానే ఉంది కానీ డేట్స్ దాటాయి అంటే కనుక ఏమైనా మాల్ పొజిషన్లో ఉందా, అందుకని డెలివరీ అవ్వట్లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కారణాలు అనేది there is no particular reason why it comes. అది అంతకు ముందు సారి పోస్ట్ డేటెడ్ అయితే కనుక ఛాన్సెస్ ఆర్ మోర్ దట్ పోస్ట్ డేటెడ్. దీనివల్ల నష్టం ఏంటి అంటే తల్లికి ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే యాంగ్జైటీ, టెన్షన్, బీపీ, షుగర్ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సిజేరియన్ సెక్షన్ రేట్స్, అలాగే ఇండక్షన్ అంటే డెలివరీ కోసం మనం ఇండ్యూస్ చేయడం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అత్యధిక శాతం ఓవర్ డ్యూ బేబీస్ కి కారణం ప్రెగ్నెన్సీ మొదటి దశలో గర్భిణీలు తమ చివరి ఋతుక్రమం తేదీ చెప్పేటప్పుడు పొరపాటు పడటం వల్ల డాక్టర్లు డ్యూ డేట్ నిర్ధారించేటప్పుడు అంచనా తప్పు కావడం. ఇటువంటప్పుడు సాధారణంగానే ఎదురుచూపులకి మరికాస్త గడువుంది అనగానే ఆయా గర్భిణీలలో కలిగే నిరుత్సాహం, కుటుంబ సభ్యులకుండే టెన్షన్ కేవలం అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అందుకే వైద్యులు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఈడీడీ అంటే ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ ని నిర్ధారిస్తారు. ఓవర్ డ్యూ బేబీ అంటే మనం మామూలుగా నెలలు రెగ్యులర్గా తనకి నెల సరిగ్గా వస్తుందని అనుకుంటే ఆ నెలను బట్టి మనం 9 నెలలు వేసి 7 రోజులు ఎక్స్ట్రా వేసి మేము మామూలుగా క్యాలిక్యులేట్ చేసి ఒక ఈడీడీ అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఇస్తాం ఇనీషియల్గా పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు. అట్లా కాకుండా వాళ్ళకి సైకిల్సే ఇంతకుముందంతా ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, తను కరెక్ట్గా తెలియదు, 30 రోజుల సైకిలా 28 రోజుల సైకిలా, ఒక్కొక్కసారి మర్చిపోతారు, 3వ నెలలో వస్తారు, ఎప్పుడు ఎగ్జాక్ట్ డేట్ ఉందో తెలియని వాళ్ళకి మట్టు ఇనీషియల్గా 7 to 8 వీక్స్ కానీ 10 to 12 వీక్స్లో కానీ ఒక స్కాన్ చేస్తాం. దాన్ని మేము డేటింగ్ స్కాన్ అని చెప్తాం. దాన్ని బట్టి మీకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడు వస్తుంది అనేది మనం ఎస్టిమేషన్ వేస్తాం. ఒకవేళ మీకు సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, దానివల్ల మీకు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒకటి ఎల్ఎంపీ వైజ్డ్ ఈడీడీ అంటే లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ వైజ్ వచ్చిన ఈడీడీను స్కాన్ ఈడీడీని కంపేర్ చేస్తాం. ఒకవేళ ఎల్ఎంపీ వైజ్ ఈడీడీలో గనక స్కాన్ వైజ్ ఈడీడీలో 7 రోజులు డిఫరెన్స్ ఉందనుకోండమ్మా, అంటే మా స్కాన్ ఈడీడీ 7 రోజులు ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు స్కాన్ ఈడీడీని కన్సిడర్ చేస్తాము. జనరల్గా ఈ ఓవర్ డ్యూ బేబీ అంటే నెలలు దాటాక ఉన్న బేబీస్ అని అర్థం. ఈ ఓవర్ డ్యూస్ బేబీలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్గా ఈడీడీ ఎప్పుడు ఉంది అనేది మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. కాబట్టి మనం ముందు రికార్డ్స్కి వెళ్ళి తన సైకిల్స్ రెగ్యులరా కాదా, ఎలా క్యాలిక్యులేట్ చేశారు ఈడీడీ అనేది చూసుకోవాలి. ఒకవేళ స్కాన్ ఈడీడీ కనుక 7 days డిఫరెన్స్ ఉంటే కంపల్సరీగా స్కాన్ ఈడీడీనే కన్సిడర్ చేయాలి. ఖచ్చితంగా కనుక డెలివరీ డేట్ ని ముందుగా నిర్ధారిస్తే ప్రెగ్నెన్సీలలో దాదాపు 10% ఓవర్డ్యూ ప్రెగ్నెన్సీలు 2% పడిపోగలవు. ఇక దురదృష్టవశాత్తు ఆ 2% మందిలో మీరు ఉంటే డెలివరీ డేట్ 42వ వారం జెస్టేషన్ దాకా వెళ్లగలదు. కానీ ఇంతవరకు మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ వెళ్లనివ్వకుండా మీకు లేబర్ని ఇండ్యూస్ చేసి డెలివరీ చేసే ప్రయత్నంలో ఉంటారు. లేదంటే ఓవర్డ్యూ బేబీస్కి పలు కాంప్లికేషన్స్ రావచ్చు.
బేబీ పరంగా ఏమవుతుంది అంటే కనుక ఫీటల్ డిస్ట్రెస్లోకి వెళ్ళిపోవటము, బేబీ ఈ డిస్ట్రెస్ మూలంగా మన మోషన్ పాస్ చేయటము, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ప్యాథలాజికల్గా 42 వీక్స్ కనుక దాటితే బేబీ చర్మం ష్రింక్ అయిపోవటం లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి 40 వీక్స్ వరకు ఏమీ భయపడకుండా వెయిట్ చేయొచ్చు. 40 వీక్స్ దాటితే మాత్రం మనం ఏ డే ఆ డే ఇండ్యూస్ చేయడం గురించి ఆలోచిస్తాము. ప్రెగ్నెన్సీ మొదలు కావడం ఎంత సహజ సిద్ధమైనదో దాని ముగింపు కూడా అంతే సహజంగా 40 వారాలకు లేదంటే కాస్త ముందుగా జరగాలి. ఒకవేళ అలా జరగని పరిస్థితిలో బేబీకి కలిగే కాంప్లికేషన్స్ గురించి ఇంతకు ముందు చూశాం. ఇవన్నీ కూడా ఎందువల్ల అవుతాయంటే అమ్మ కడుపులో నిర్ధారిత సమయం వరకు సపోర్ట్ చేసే అన్ని భాగాలు, ఉదాహరణకి బేబీకి జీవధారగా పనిచేసే ప్లాసెంటా సపోర్ట్ తగ్గిపోతుంది. అంతేకాదు ఉమ్మనీరు కూడా తగ్గిపోవడం చూడొచ్చు. అందుకే ఓవర్డ్యూ అనిపించిన వెంటనే మరిన్ని కాంప్లికేషన్స్ కలగకుండా డెలివరీ పూర్తి చేస్తారు వైద్యులు. సాధారణంగా ఓవర్డ్యూ బేబీస్ పెరిగే కొద్దీ కూడా పలు కాంప్లికేషన్స్ ని ఎదుర్కోవలసి వస్తుందేమో అనే సందేహం వ్యక్తపరుస్తుండడం చూస్తాం. ఈ పోస్ట్ డేటిటిజం రావడం మూలంగా ఎక్కువగా ఇందాక అనుకున్నట్టుగా ఎక్కువ సిజేరియన్ రేట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బిగ్ బేబీస్ ఉండటము, పెల్విస్లోంచి రాకపోవటము, మదర్కి కాంప్లికేషన్స్ రావటము, ఇవే కాకుండా బేబీస్లో కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ పోస్ట్ డేటిజం అండ్ ద స్ట్రెస్ విచ్ బేబీ గోస్ త్రూ ఇన్ దట్ టైమ్, ఈ హైపాక్సియా వల్ల బయటకు బేబీ వచ్చిన తర్వాత లేటర్ ఇన్ దేర్ నియోనేటల్ లైఫ్ అండ్ ద లేటర్ దీస్ బేబీస్ ఆర్ ఎట్ ఎ హయ్యర్ రిస్క్ టు డెవలప్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అండ్ హార్ట్ డిసీజెస్. అందుకని డేట్స్ అయిన తర్వాత ప్రతిరోజు మనము చూసుకుంటూ మ్యాక్సిమం 42 వరకు లాగుతాం, కానీ దాన్ని దాటనీయకూడదు. ఎందుకంటే స్టిల్ బర్త్స్, సడన్ ఇంట్రాయూట్రైన్ డెత్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓవర్డ్యూ బేబీస్ వెయిట్ పరంగా ఎక్కువ ఉండడం, దీంతో పాటు తల పెద్దగా ఉండడం వల్ల నార్మల్ డెలివరీ కనుక అయితే బేబీ కొన్ని ఇబ్బందులకి గురికావచ్చు. అందుకే వీరిలో అత్యధిక శాతం మందికి పుట్టిన వెంటనే కొద్ది సమయం పాటు ఇంటెన్సివ్ కేర్ అవసరం పడవచ్చు. బేబీ బరువు ఎక్కువ ఉండడం వల్ల ఇతర కాంప్లికేషన్స్ కారణంగా అత్యధిక శాతం ఓవర్డ్యూ ప్రెగ్నెన్సీలలో సి సెక్షన్ అవసరం పడుతుంది. కేవలం 1-2 వారాలు ఆలస్యంగా పుట్టడం తప్పించి పోస్ట్ హోమ్ బేబీస్కి సాధారణంగా భవిష్యత్తులో ఇతర ఆరోగ్య ఇబ్బందులేవీ ఉండవు. ఆముదం కాస్త తాగితే లేబర్ మొదలవుతుంది అనే మాట వినే ఉంటారు. అలాగే కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా నెలలు నిండుతున్న గర్భిణీల్లో లేబర్ పెయిన్స్ మొదలవుతాయని మనం వింటూ ఉంటాం. కాన్పు టైంకి ప్రత్యేకించి కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా సహజంగానే లేబర్ పెయిన్స్ మొదలవుతాయి. ఇవన్నీ అపోహలేనా లేదంటే నిజమా? మీరే చూడండి. డ్యూ డేట్ దగ్గర పడుతుంటే లేబర్ని స్టిమ్యులేట్ చేసేందుకు ఏవైనా చిట్కాలున్నాయా అనే విషయానికొస్తే కొన్ని సహజమైన ఆహారాలను తింటే లేబర్ని ప్రేరేపించవచ్చు అని ఇళ్లల్లో అమ్మమ్మలు నానమ్మలు చెబుతూ ఉండడం మీరు వినే ఉంటారు. వీటిలో కొన్ని రకాల పండ్లు, ఆముదం, కొన్ని ఆహార పదార్థాలు. కానీ వీటిని తీసుకోవడం ద్వారా లేబర్ నిజంగానే మొదలవుతుందా అని చూస్తే కొన్ని తిండి పదార్థాలతో అవుతుందంటారు. జనరలీ యాజ్ ఆబ్స్టెట్రిషియన్ మేము వాడడం, కానీ మిడ్వైఫరీ మెథడ్లో వాళ్ళు ఇట్లా పైనాపిల్, కివి ఇలాంటి తినమని చెప్తారు. అందులో ఆక్సిటోసిన్ ఉంటుందంటారు. ఇంకొకటి ఏమంటే కొంచెం చిన్న అమౌంట్ ఆఫ్ ఆముదం తీసుకుంటే కూడా ఇండక్షన్ ఆఫ్ లేబర్ చేయొచ్చు. ఇది ఏమవుతుందంటే ఈ లోకల్గా ఎనిమా లాగా పనిచేసి స్టిమ్యులేషన్స్ యూట్రస్ ముందు భాగంలో యూరినరీ బ్లాడర్, వెనక భాగంలో రెక్టమ్ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఎక్కడ ఏది ఇరిటేషన్ అయినా కూడా ఇక్కడ పెయిన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ఆహారాల ద్వారా లేబర్ని ప్రేరేపించడం వెనక వైద్యపరంగా ఎలాంటి రుజువులు లేవు. కానీ ఇంతకు ముందు రోజుల్లో మిడ్వైవ్స్ లేబర్ని ట్రిగ్గర్ చేసేందుకు కొన్ని ఆహారాలను సూచించేవారు. ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్. వీటి వల్ల సహజంగా కడుపు మీద, జీర్ణ వ్యవస్థ మీద కొంత ఒత్తిడి పడడం ఫలితంగా లేబర్ మొదలయ్యే అవకాశముంది. కానీ ఇష్టానుసారంగా డాక్టర్ సలహా లేకుండా ఏదీ కూడా లేబర్ని మొదలుపెట్టడం కోసం తినకూడదు. నార్మల్ లేబర్ చూస్తే అండి మనకు చాలా రకాలుగా ఈ నార్మల్ లేబర్ పెయిన్స్ అనేవి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఈ ఉత్ప్రేరకాలుగా కొన్ని ఫుడ్ పదార్థాలు కూడా మనకి చూస్తూ ఉంటాం. పూర్వకాలం నుంచి కొన్ని స్టడీస్లో ఇవి ప్రూవ్ అయి ఉన్నాయి. ఇవేంటంటే మనకి వెల్లుల్లిపాయలు ఇచ్చినప్పుడు కానీ, లేదా జీలకర్ర టీ పెట్టినప్పుడు కానీ, లేదా పైనాపిల్ ఇచ్చినప్పుడు కానీ, లేదా ఇంకో రాస్బెర్రీ టీ అని ఉంటుంది అది ఇచ్చినప్పుడు కానీ, లేదా మంచి మసాలా స్పైసీ ఫుడ్స్ ఇచ్చినప్పుడు కానీ ఈ యొక్క యూట్రైన్ లేబర్ పెయిన్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. వీటన్నిటి
వీటన్నిటికీ ప్రూఫ్స్ లేకపోయినా ఇవన్నీ కొన్ని స్టడీస్లో ఇవన్నీ ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయని మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఏ ప్రాబ్లం లేదు, బేబీ బాగుంది, మదర్ బాగుంది, నార్మల్గా పెయిన్స్ రావచ్చు అనుకున్నప్పుడు కొంతమంది వాళ్ళ డాక్టర్ని అడిగి సజెషన్తో ఇవి ట్రై చేయడం వల్ల కొంతవరకు ఉపయోగపడవచ్చు. ఒక్కోసారి లేబర్ని ఇండ్యూస్ చేయడం కోసం తెలిసి తెలియక కొన్ని ఆహారాలను ఎక్కువ మోతాదులో ప్రెగ్నెన్సీ చివరి రోజుల్లో తీసుకోవడం ద్వారా అవి మరింత ఇబ్బందికి గురిచేయవచ్చు. ఇలాంటి కండిషన్లో విరేచనాలు అతిగా అయిపోయి గర్భిణీలు డెలివరీ కావలసిన సమయంలో డీహైడ్రేట్ అయ్యే అవకాశముంది. ఫలితంగా సెలైన్ ఎక్కించాల్సిన పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. అందుకే ఏం చేసినా వైద్య సలహా మేరకు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ చాలా లూజ్ మోషన్స్ అయిపోయి డీహైడ్రేషన్లు అయితే మళ్ళీ అదొక ప్రాబ్లం జరుగుతుంది. సో ఇలాగ కొన్ని ఉంటాయి. డాక్టర్ పరంగా ఆబ్స్టెట్రిషియన్స్ ఇచ్చేది ఏంటంటే ఒక్కొక్క జెల్స్ ఉంటాయంట, ప్రోస్టాగ్లాండిన్ జెల్, ప్రోస్టాగ్లాండిన్ వెజనల్ ట్యాబ్లెట్, ఇలాంటి ట్యాబ్లెట్స్ అన్ని వాడి, లేదా బూజీస్ అంటారు, ఫోలీస్ క్యాథెటర్, ఇలాంటివి పెట్టి మేము సర్విక్స్ని రైపన్ చేస్తూ ఉంటాం. కాన్పు నొప్పులను ప్రేరేపించేందుకు ఆహారాలన్నీ ఒకవైపైతే కొన్ని ఆచారాలు కూడా దీంతో ముడిపడి ఉన్నాయి. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లే గర్భిణి 9వ నెలలో ఒకసారి అత్తారింటికి వెళ్లి రావడం మన సమాజంలో ఒక ఆచారం. దీని వెనక కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. కొన్ని ప్రక్రియలతో లేబర్ పెయిన్స్ మనం స్టిమ్యులేట్ చేయొచ్చు. మన ఆచారంలో ఉందన్నమాట, 9వ నెలలో అత్తగారింటికి ఒకసారి పంపించాలి అని చెప్పేసి. సో యాక్చువల్లీ ఏమవుతుందంటే 9వ నెలలో హస్బెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సీమన్లో ప్రోస్టాగ్లాండిన్ అనేది సబ్స్టెన్స్ ఉంటుంది. ఆ వీర్య కణాలలో, వీర్యంలో ఎప్పుడు కనుక ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువైతుందో అప్పుడు సర్విక్స్ సాఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాంతో ఆ సర్విక్స్ ఫేవరబుల్ అయ్యి ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఒకటి. కొన్ని ప్రాచీన అలవాట్లు మనం పరిశీలించి చూస్తూ ఉంటే దానికి ఈ మధ్య కాలంలో సైంటిఫిక్ మీనింగ్స్ మనకి తెలుస్తూ వస్తుంది. నలభై వారాల జెస్టేషన్ నిండుతున్నా కూడా లేబర్ సూచనలు కనిపించడం లేదంటే కొంచెం టెన్షన్ పడ్డం సహజమే. మరలాంటప్పుడు లేబర్ని ప్రేరేపించేందుకు ఏవైనా ఉపాయాలు ఉన్నాయా అని మీరు అడగొచ్చు. తరతరాలుగా కొన్ని సహజమైన టెక్నిక్స్ ద్వారా లేబర్ ప్రేరేపించగలమా అనే ప్రశ్నకి సమాధానాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా 37వ వారం నుంచే లేబర్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు గర్భిణీలు. ఇక ఒక్కో వారం గడుస్తున్నా కూడా నొప్పులొచ్చే సూచన కనిపించకపోతే సహజంగానే కొంత నిరుత్సాహం కలుగుతుంది. ఇలాంటి వారు ఏవైనా చిట్కాలు పాటించడం వల్ల లేబర్ మొదలయ్యే అవకాశం ఉంటుందా అని చూస్తే, బ్రెస్ట్ స్టిమ్యులేషన్ లో ఇన్నరెంట్ గా లోపల బ్రెయిన్ లోంచి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ ఆక్సిటోసిన్ యూట్రస్ మీద యాక్ట్ చేసి మనకి డెలివరీ అయ్యే అవకాశాలు, ఇండక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఏదైనా పద్ధతి ద్వారా సర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వారం సాఫ్ట్ గా అయ్యేటట్టయితే దాంట్లో కూడా మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంతమంది రిలీజియస్ పద్ధతుల్లో కానీ పూర్వకాలంలో హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఇంటర్కోర్స్, సెక్షువల్ లైఫ్ అరౌండ్ ద డెలివరీ టైం చెప్పేవాళ్ళు. అయితే డాక్టర్స్ యూజువల్గా ఆఫ్టర్ 32 వీక్స్ మేము అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకంటే ఇన్ఫెక్షన్ రేట్స్ రావటము, లేక పిఆర్ఓఎం అంటే నెలకి ముందుగానే ఉమ్మనీరు వెళ్ళటము లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్ హాస్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ అనమాట. సో మనకి ఈ సిమెన్లో ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవ్వటం వల్ల సర్విక్స్ సాఫ్ట్గా అయ్యి కంట్రాక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇలాంటి పద్ధతులు మనం చూసుకుని ఫుల్ టర్మ్ అయ్యాక అంటే 37 వీక్స్ తర్వాత ట్రై చేయటం బెటర్. దానికన్నా ముందు అయితే మనకి నెల తక్కువలోనే బేబీ పుట్టే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా నెలలు నిండి డ్యూ డేట్ దగ్గర పడుతుంటే క్రింద కూర్చుని లేవడం, కూర్చుని ఏవైనా పనులు చేసినా కూడా నొప్పులు మొదలయ్యేందుకు అవకాశముంటుంది. అందుకే ఇళ్లల్లో పెద్దవాళ్లు నెలలు నిండుతున్న గర్భిణిని క్రింద కూర్చుని భోంచేయమని, లేదంటే ముగ్గు పెట్టడం లాంటి పనులు చేయమని చెబుతూ ఉండడం చూస్తూ ఉంటాం. ఇక వాకింగ్ చేయడం వల్ల కలిగే ఆ స్వింగింగ్ మూమెంట్ కి బేబీ పొజిషన్ కి రావడం కూడా జరుగుతుంది. అంతేకాదు లేబర్ మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది.
అందరికీ సులువుగా నార్మల్గా డెలివరీ అవ్వాలని ఉంటుంది. సో ఏం చేస్తే మనకి ఎక్కువగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది చాలా వరకు అందరూ అడిగే క్వశ్చన్. ఒకటి యోగా పద్ధతులు విచ్ పీపుల్ సే దట్ లైక్ స్క్వాటింగ్ ఎక్సర్సైజెస్, అంటే కింద కూర్చుని మన పాత రోజుల్లో కూర్చున్నట్టుగా కాళ్ళని మడత వేసుకుని కూర్చోవటము, కింద కూర్చుని లేవటం, మెట్లు ఎక్కటము లాంటివి చేస్తే సులువుగా అవుతుంది అని చాలామంది అనుకుంటారు. అండ్ యోగాలో కూడా అవి వాళ్ళు నేర్పించడం జరుగుతూ ఉంటుంది డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఒక మంచి చిట్కా మీకోసం. 9th మంత్ వచ్చాకండి చాలా మందికి ఆకలిలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఈ బేబీ లోపల పెరిగే కొందికి వాళ్ళ యొక్క స్టొమక్ కెపాసిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో కొంతమందిలో ఎక్కువ ఆకలి చూస్తూ ఉంటాము, కొంతమందిలో తక్కువ ఆకలి చూస్తూ ఉంటాము. ఇది వాళ్ళ యొక్క బాడీ దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు ఎక్కువ ఆకలి చూసుకుంటే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎంత వెయిట్ గెయిన్, వాళ్ళు చాలా వెయిట్ గెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో నార్మల్గా 12 kgs ఉండాల్సింది వీళ్ళలో ఒక్కొక్కసారి 20 kgs కూడా మనం చూస్తూ ఉంటాము. సో వెయిట్ గెయిన్ ఉన్న కొద్దిగా ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ వాళ్ళు తినలేకపోతూ ఉంటారనమాట. ఎందుకంటే లోపల ఒక్కసారి తిన్నాక బేబీ ప్లేస్ ఆక్యుపై చేయడం వల్ల స్టొమక్ ఎక్స్పాన్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ రావడము, జీర్ణం అవ్వకపోవడము, ఈ పొట్ట ఉబ్బడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా డయాబెటిక్స్ లోను, కొంతమంది ఆల్రెడీ వెయిట్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఆకలి ఎక్కువగా ఉంటుంది. సో వీళ్లకు నేను ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళు తక్కువ ఎక్కువ సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కొంచెం ఎవ్రీ 2 hours కి ఫుడ్, అది కూడా మంచి హెల్దీ ఫుడ్, మంచి ఫ్రూట్స్, మంచి వెజిటేబుల్స్, నట్స్, ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బేబీకి మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే మదర్ కూడా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, డిస్టెన్షన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఈ రోజు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. 40 వారాల ప్రెగ్నెన్సీ కల్లా అత్యధిక శాతం మంది గర్భిణీలకి సాధారణంగా డెలివరీ అయిపోతుంది. ఒకవేళ అలా కాని పక్షంలో అది ఓవర్డ్యూ బేబీ ఏమో అనే అనుమానం వస్తుంది. 40వ వారం తర్వాత పుట్టే శిశువులను ఓవర్డ్యూ బేబీస్ అంటారు. సాధారణంగా ప్రెగ్నెన్సీ మొదటి నెలల్లో ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ చెప్పే సమయంలో కనుక గర్భిణీ కనుక తన లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ చెప్పడంలో కనుక పొరపాటు చేస్తే దాని ఆధారంగా డ్యూ డేట్ లెక్క తప్పు కావచ్చు. చాలా అత్యల్ప శాతంలో జెనెటిక్ కారణాలు కూడా పోస్ట్ మెచ్యూర్ బేబీస్కి కారణం కావచ్చు. ఏది ఏమైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఈడీడీ చెక్ చేసి ఒకవేళ సమయమైతే ఇండ్యూస్ చేసి డెలివరీ చేయాల్సి వస్తుంది. ఇది పూర్తిగా వైద్య నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. బేబీ బరువు ఎక్కువగా ఉండడం, ఫీటల్ డిస్ట్రెస్, ఇంటెన్సివ్ కేర్ అవసరత, అరుదుగా స్టిల్ బర్త్ ఇవన్నీ కూడా ఓవర్డ్యూ బేబీస్కొచ్చే కాంప్లికేషన్స్. ఒకవేళ 40 వారాలు దగ్గర పడుతున్నప్పటికీ లేబర్ సూచన కనిపించకపోతే నిపుల్ స్టిమ్యులేషన్, వాకింగ్, నేల మీద కూర్చుని లేవడం లాంటి కొన్ని టెక్నిక్స్తో లేబర్ని స్టిమ్యులేట్ చేసే అవకాశముంది. కొన్ని ఆహారాల ద్వారా లేబర్ని స్టిమ్యులేట్ చేయవచ్చు. కానీ వీటి వెనక పెద్దగా వైద్యపరమైన ఆధారాలు లేవు. అందుకే ఏదైనా చేయాలనుకున్నా కూడా వైద్య సలహా మేరకు మాత్రమే అని గుర్తుంచుకోండి. కేవలం చక్కటి అవగాహనతోనే హ్యాపీ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ సాధ్యపడుతుంది. ఈ దిశగా జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు మేము అందించిన వివరాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. మరో అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు. మరియు www.facebook.com/ETV Life India, అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.